టీజర్ మామూలుగా వేయలేదు భయ్యా, మేము లొంగిపోయాం. ఆ ముగ్గురు ఎక్కడున్నారో చెప్పు. జైల్లో. జైలా? కేహార్ జైలా, రాజమండ్రి జైలా, చర్లపల్లి జైలా? ప్రైవేట్ జైల్. ప్రైవేట్ జైల్. ప్రైవేట్ జైల్. ప్రైవేట్ జైలా? ప్రైవేట్ జైలా? ప్రభుత్వం తరపున జైలు ఉండగా ప్రైవేట్ జైలేంది? ప్రభుత్వం తరఫున ఆర్టీసీ బస్సులు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రైవేట్గా కూడా ఉన్నాయి కదా, వాటికి ఇచ్చారు పర్మిషన్. అవన్నీ ఓకే గురు. ప్రైవేట్ జైల్స్ అనేవి ఎక్కడైనా ఉన్నాయా? గూగుల్లో సెర్చ్ చేయరా. ఆల్ ఓవర్ ది వరల్డ్ 18 దేశాల్లో 184 ప్రైవేట్ జైల్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఉంటే తప్పేంట్రా గూట్లే. ఇట్స్ ఇల్లీగల్. లీగల్ ఇల్లీగల్. ఓ బాబా ఐలాండ్ కొని అది ఒక కంట్రీ అని పేరు పెట్టి దానికి ఒక రాజ్యాంగం, వీసా, పాస్పోర్ట్, సపరేట్ కరెన్సీ, సపరేట్ ఫ్లాగ్. అటువంటి వాడిని జైల్లో పెట్టకుండా వాడిని చూసి జైచక్కని తాళం కొడుతున్నారు. ఇట్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్. కొందరు బడాబాబులు బ్యాంకు డబ్బులు దోచేసి ఇతర దేశాల్లో దాక్కుంటే మన ప్రభుత్వాలు వాళ్ళకు రుణమాఫీ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ లీగల్ ఆర్ ఇల్లీగల్. అంటే నీ ఉద్దేశం ఇండియాలో అసలు న్యాయమే జరగదా? జరుగుతుంది. ఇండియాలో న్యాయం జరుగుతుంది. లారీ క్లీనర్లు అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో ఎన్కౌంటర్లు చేస్తారు. మనమంతా ఓహోహో అని సెలబ్రేట్ చేసుకుంటాం. అదే బడా బాబులు, వాళ్ళకు పుట్టిన పుట్టబాబులు రేపులు చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం. పవర్ ఉన్నోడుకో న్యాయం, పవర్ లేనోడుకో న్యాయం. డెమోక్రసీలో లా ఒక్కొక్కడికి ఒక్కొక్కలా ఉంటే ఎలా? కొడకల్లారా, కోర్టుల్ని ఆటస్థలం చేసి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు లాతో ఎడాపెడా ఆడేసుకుంటున్నారు. జైళ్లలో శిక్షణ భవించాల్సిన పొలిటీషియన్స్ అదే జైలుకు ఇండిపెండెన్స్ రోజున విఐపీలా వచ్చి జెండా ఊచా రహే హమారా అనే పాటలు పాడి వాళ్లకు కావలసిన గుండాల్ని సత్ప్రవర్తన కింద రిలీజ్ చేయించి బయటకు తీసుకెళ్లి మంత్రులు చేయించుకుంటున్నారు. ఇది లీగలా ఇల్లీగలా? క్వశ్చన్ మార్క్. ఈ ధర్మభూమి, గర్భభూమి, వేదభూమిలో మంచి మంచులా కరిగిపోతుంది, చెడు చెత్తలా పెరిగిపోతుంది. ఈ సొసైటీలో చెత్త నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి. నేను అదే పనిలో ఉన్నా. నేనున్న జైల్లో 3 నిర్దోషులు శిక్షలు అనుభవిస్తున్నారు. మన దేశంలో 1412 జైళ్లలో ఎంతమంది నిర్దోషులు ఉన్నారు రీసెర్చ్ చేస్తే 40,846 మంది అని తేలిందిరా. ఇదిగోరా డీటెయిల్స్. అరే, ఆ జైళ్లలో నిర్దోషులుగా ఉన్న ఖైదీల కుటుంబాలు ఎన్ని అవమానాలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? తప్పు చేసిన మీరు పట్టుకుంటారా, నన్ను పట్టుకోమంటారా? మీ జైల్లో పెట్టుకుంటారా, నా జైల్లో పెట్టమంటారా? అయోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రాముడు నడిచిన ఈ నేల మీద ధర్మం, న్యాయం, సత్యం గెలవాలి. స్వామి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని నువ్వే చెప్పావు కదా. నేను దాన్నే ఫాలో అవుతున్నా. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మై డిమాండ్ ఎక్స్చేంజ్. 3 నేరం ఒప్పుకున్నారు కాబట్టి నిర్దోషుల్ని వదిలిపెట్టే ఏర్పాటు చేస్తాం. 3 కాదు, ఇండియాలో మొత్తం 40,846 మంది నిర్దోషులున్నారు. వాళ్ళని విడుదల చేసేదాకా ఈ పోరాటం ఆగదు.
భరతమాత పురిటి నెప్పుల్లో అడ్డం తిరిగిన బిడ్డలా ఉన్నావయ్యా నువ్వు. లాల్ సలాం. He's lie detector, truth finder, penal code, proofreader. సుప్రీం కోర్టును మించిన సూపర్ కోర్ట్ జస్టిస్ మిస్టర్ విరూపాక్ష. జై శ్రీమన్నారాయణ. ఎక్స్చేంజ్ ఆఫర్ని మీరు సమర్థిస్తారా? హోల్ హార్టెడ్లీ ఐ సపోర్ట్ విరూపక్ష. అతని ఆవేశంలో నిజాయితీ ఉంది, అతని కోపంలో న్యాయం ఉంది, పోరాటంలో అతని వెనక ఇండియానే ఉంది. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అన్నట్టు విరూపాక్ష వేసిన ఒక్క అడుగు ఇండియా వైడ్ వైబ్రేషన్ క్రియేట్ అయింది. ఉరిశిక్ష పడ్డ ఖైదీల్ని ప్రభుత్వం విడుదల చేసింది. కానీ మన విరూపాక్ష ముగ్గురితో వదిలే రకం కాదు కదా. మిషన్ కంటిన్యూస్.